ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఇది వచ్చిన కారణం అంటే పాఠశాల విద్య కంటే మామూలుగా ఇక్కడ ఉండే పిల్లల కంటే ఆ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నుకొని వాళ్ళ నుంచి అభివృద్ధిగా మనం ముందుకెళ్ళాలి. అయితే మనం జరుగుతున్న విషయం ఏంటంటే ఎప్పటి నుంచో మన స్కూల్ అనేది చాలా పాతపడిపోయింది. ఎన్నోసార్లు తెచ్చుడు కూడా వర్షం పడితే ఇదవ్వడం ఎంతమంది టీచర్స్ వచ్చి వెళ్ళిపోయారు తప్ప ఇప్పుడు కూడా దీని గురించి ఆలోచించాలి. ఒక స్కూల్ అనేది నిర్మాణం జరగాలంటే అది చాలా చాలా ప్రయాసంతో కూడుకుంది, అలా జరగదు. కానీ ఇప్పుడు మనకు మనకు తెలుసు యాక్చువల్గా మనం ఇలాంటి స్కూల్ మళ్ళీ కట్టించుకుంటాం. పిల్లలు తక్కువే, ఎక్కువ ఉన్నా సరే పిల్లలు యాజమాన్యం అనేది మనకి ఇవ్వరు, ఛాన్స్ ఇవ్వరు. కానీ అప్పటికున్న సార్ ఏదో రకంగా ఇచ్చేసి ఈ స్కూల్ అనేది నడపడం జరిగింది. అంటే మనం ఏంటంటే ప్రస్తుతం మనకు తెలియని విషయం ఏంటంటే మనం స్కూల్ కానీ నిలబెట్టకపోతే ఊళ్ళో అంటే పిల్లలు లేకపోతే స్కూల్ అనేది క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ స్కూల్ అనేది మనం తెచ్చుకోవాలంటే చాలా కష్టం. అందువల్ల మనమే అక్కడిక్కడ ప్రైవేట్ స్కూల్ పంపించేస్తాం. మనం అనుకుంటాం పిల్లలు బస్సు ఎక్కిపోతున్నారా దిగిపోతున్నారా ఏదో చెప్పేస్తున్నాం తినేస్తున్నాం, అక్కడ ఏం జరగదు. ఆ పిల్లలు తీసుకొచ్చి ఎందుకంటే కూర్చోమని చెప్పండి, బుక్స్ చదవమనండి, తెలియదు ఇంగ్లీష్ ఇంత దారుణంగా ఉంటాం. కాబట్టి మనమే కొంచెం ఆలోచించుకొని మన పిల్లలు నేర్పిస్తుంది. మనకి ఎవరో ఇదే వాళ్ళందరికీ కూడా మన స్కూల్లో చేపించి మన స్కూల్ అభివృద్ధికి అనేది మనం చేయాలని కోరుకుంటాం. ఓకేనా? అందరూ గ్రామంలో